ఓకే హాయ్ గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు హెచ్డి క్వాలిటీ రావడం లేదు, ఓన్లీ ఎస్డి క్వాలిటీ వస్తుంది. హై క్వాలిటీలో షార్ట్ వీడియో ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేటటువంటి టాపిక్ మీద అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం గైస్. ఫస్ట్ అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని నోటిఫికేషన్స్ వచ్చేసి ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనము ఎప్పుడు కూడా ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాము అంటే ఆ వీడియోకు సంబంధించి 4Kలో రికార్డ్ చేసినట్లయితే 4Kలో ఫుల్ వీడియో హారిజంటల్లో లేదా వర్టికల్లో రికార్డ్ చేయండి. రికార్డ్ చేసినటువంటి వీడియోను మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ప్రాసెసింగ్ టు హెచ్డి అని వస్తుంది ఒక ఆప్షన్. ఈ ఆప్షన్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి ఉండాలి. వచ్చిన తరువాతనే మనము ఆ యొక్క వీడియోను యూట్యూబ్లో పబ్లిష్ చేయాలి. ఈ విధంగా పబ్లిష్ చేసినటువంటి వీడియో నుంచి అయితే మనము రీమిక్స్ టు అలో అనేటటువంటి ఒక ఆప్షన్ ద్వారా అయితే షార్ట్ ఈ యొక్క వీడియో మీద క్రియేట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. బట్ మీరు ఈ అప్లోడ్ చేసినటువంటి వీడియో 4Kలో ఉంటే ఆటోమేటిక్గా హెచ్డి క్వాలిటీతో కూడుకున్నటువంటి షార్ట్ అయితే రీమిక్స్ అయితే అలో చేస్తుంది. ఒకవేళ మీరు ఎస్డి క్వాలిటీలో వీడియో చేసి హెచ్డి క్వాలిటీలో షార్ట్ రావాలంటే రాదు. మీరు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మాత్రమే 4K లేదా హెచ్డి క్వాలిటీలో వీడియో రికార్డ్ చేయండి. దాని ద్వారా మీరు హెచ్డి క్వాలిటీ ఉన్నటువంటి షార్టే మీకు రీమిక్స్ అయితే వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ మీరు హెచ్డి క్వాలిటీకి సంబంధించినటువంటి వీడియోస్ లేవు మీ దగ్గర, మా దగ్గర ఎటువంటి కెమెరా కూడా లేదు, అంత ఎఫిషియన్సీ ఉండేటటువంటి క్వాలిటీ కెమెరా, సో మాకు హెచ్డి షార్ట్స్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఒక ఓపెన్ కెమెరా అనేటటువంటి ఒక యాప్ ఉంది, ఓపెన్ కెమెరా యాప్. ఈ యాప్లో వెళ్ళి మనము షూట్ చేసేటటువంటి వీడియోలు దాదాపుగా నియరెస్ట్ 4Kకి లేదా నియరెస్ట్ హెచ్డికి అటువంటి క్వాలిటీతో కూడుకున్నటువంటి యాప్ ఇది. ఈ యాప్లో మనం చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా అటువంటి క్వాలిటీతో కూడుకున్నటువంటివే వస్తాయి. సో ఓపెన్ కెమెరా యూస్ చేసి కూడా మనం వీడియోస్ అయితే చేయొచ్చు. దీని ద్వారా అయితే మన క్వాలిటీ ఎక్కువగా పెరుగుతుంది, ప్లస్ రెజల్యూషన్ పెరుగుతుంది, అంటే డేటా స్టోరేజ్ పెరుగుతుంది. బట్ క్వాలిటీ అవసరం కదా మనకి, క్వాలిటీతో కూడుకున్నటువంటి వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల. సో నేను చెప్పేది ఏమంటే ఓపెన్ కెమెరా యూస్ చేయండి, తప్పకుండా అయితే మీకు హెచ్డి నుంచి 4K వరకు కూడా మీరు అయితే వీడియోలు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ వీడియోస్ని మీరు షార్ట్స్గా కూడా హెచ్డి రూపంలో యూజ్ చేసుకోవచ్చు. గైస్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకొని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.